దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఫిబ్రవరి 19. ఈరోజు వాక్య భాగము లేత పచ్చలు ఏపోదుకును పతకమునకును చెక్కు రత్నములు అన్నవే. నిర్గమాకాండము 25వ అధ్యాయము 7వ వచనం. మొదటిగా అహరోను తెల్లని నిలువుటంగీని ధరించెను, దానిమీద నీలి అంగి, మూడవదిగా ఏఫోదును ధరించుకొనెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్నారుతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. నిర్గమాకాండము 28వ అధ్యాయము 6వ వచనం. ఏఫోదు భుజముల మీద 2 లేత పచ్చలు లేక ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఉంచబడి ఉండెను. ఇశ్రాయేలీల 12 గోత్రముల పేర్లు ఈ రత్నముల మీద యెహోవా సన్నిధిని చెక్కబడి ఉండెను. అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును అని నిర్గమాకాండము 28వ అధ్యాయము 12వ వచనములో చూచున్నాము. ఇది మన ప్రభువు మనలను ఆయన భుజముల మీద భరించుచున్నాడని తెలుపును. యేసుక్రీస్తు ప్రభువునే నీ భారములను మోయనిమ్ము, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. నీవు ఈ పాఠము నేర్చుకుని ప్రభువు మీద నీ భారములన్నీ వేయుటకు నేర్చుకుని ఎడల ఆయన పూర్ణ శాంతిని సమాధానమును అనుభవించెదవు. ఏఫోదు మీద న్యాయ విధాన పథకము ఉండెను. ఇది బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతో చేసిన చిత్రకారుని పని. ఈ పథకం మీద 12 రత్నములు ఉండెను. వీటి మీద కూడా ఇశ్రాయేలీల 12 గోత్రముల పేర్లు ఉండెను. నిర్గమాకాండము 28వ అధ్యాయము 21వ వచనం. ఈ 12 రత్నములు ప్రధాన యాజకుని రొమ్మునకు అంటియున్నట్లుండెను. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ దేవుని హృదయమునకు హత్తుకొని ఉండవలనని ఈ రత్నముల ద్వారా నేర్చుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్.